హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ అండి. జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈఎస్ఐసి. చాలామంది తెలుసు ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈఎస్ఐలో మనకు 2098 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు రైట్ సైడ్లో రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 52/2024 ఉంది కదండి. ఇది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. ఎంప్లాయీస్ ఇది ఉద్యోగాలు స్టాఫ్ నర్స్ చెప్పాను కానీ నర్సింగ్ ఆఫీసర్ అండి. సో నర్సింగ్ ఆఫీసర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐలో మొత్తం 2098 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఎవరైనా సరే ఇది లెవెల్ 7 కిందకి వస్తుంది. ఏజ్ అంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years బిలో ఉండాలి. ఓబీసీకి 33, ఎస్సీ ఎస్టీస్కి 35, పీడబ్ల్యూడీకి 40 years అంటే తక్కువగా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ హానర్స్ నర్సింగ్ కానీ, లేదు అంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్ అంటే జిఎన్ఎం, దాంతోపాటు ఒక 1 year ఎక్స్పీరియన్స్ కావాలండి. సో మొత్తానికి బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ నర్సింగ్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ అండి. మీకు ట్రేడింగ్ అంటే ప్రొబేషన్ పీరియడ్ ఒక 2 years ఉంటుంది. ఆ తర్వాత మంచి సాలరీ, స్టార్టింగ్ సాలరీయే దగ్గర 1,00,000 పైన వస్తుందండి. మంచి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు సిలబస్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇక ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పిహెచ్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో మీకు ఏం డౌట్స్ ఉన్నారో మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రీగా. అసలు మొత్తం కూడా చదివి మీరు నచ్చితే కనుక అప్లై చేసుకోవచ్చు. మంచి ఉద్యోగాలండి. ఎందుకంటే నర్సింగ్లో ఉద్యోగాలు అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇందులో డైరెక్ట్ నర్సింగ్ ఆఫీసర్ కాబట్టి మంచి ఉద్యోగాలండి. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇందులో చూసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ ఏమంటున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఫీ 25 rupees. ఓన్లీ 25 అండి, 100 కాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 25 rupees పే చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. మీకు ఏం డౌట్ ఉంటే దీన్ని పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఫర్ ఎగ్జామ్షన్ ఉంది కదండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది సేమ్ మనకి ఏంటంటే టీఎస్పీఎస్సీ లాగా ఓటీఆర్ మనం ఒకసారి చేసుకుంటే మిగతా సార్లు అవసరం లేదు. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఇక్కడ చూడండి ఆల్రెడీ రిజిస్టర్డ్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒకళ్ళు అప్లై చేసుకొని ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే విత్ ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఓటీఆర్ ఐడి కానీ ఎంటర్ ఇక్కడ క్లిక్ చేసుకొని చాలామందికి మొబైల్ వాడతాం కాబట్టి మొబైల్ మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ పెడదాము. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కనిపిస్తున్న క్యాప్చా వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక నాకు ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఫస్ట్ టైం చేసుకున్నాను అనుకుంటే సేమ్ టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ లాగా, ఎస్ఎస్సీ స్టాఫ్ కమిషన్ లాగా మనము ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం అది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేమ్ 10th ప్రకారంగా వెరిఫై నేము సేమ్ ఇది ఎస్ఎస్సీ లాగా ఉందండి. స్టాఫ్ కమిషన్ లాగా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఎస్ఎస్సీ పైన, దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి. ఇక్కడ మీ నేమ్ లేదా నో అని పెట్టాల్సి ఉంటుంది. జెండరు వెరిఫై జెండరు, డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము వెరిఫై ఫాదర్స్ నేము, మదర్స్ నేమ్ వెరిఫై మదర్ నేమ్, మైనారిటీ స్టాటసు, మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, క్లాస్ 10th బోర్డు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ ఎవరు పెట్టాల్సి ఉంటుంది, దానికి ఆన్సరు, సెక్యూరిటీ క్వశ్చన్ 2 ఆన్సరు. తర్వాత ఈ కనిపిస్తున్న ఇమేజ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఫొటోస్ మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.